ఈ దినము దేవుడు మనకు అందించిన వాక్యము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగును. ఈ దినము ప్రభు మనకిచ్చిన అంశము విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. కాబట్టి మీలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? మరి మీలో జ్వరమైనా లేకపోతే ఇతరమైన సమస్యలైనా దీర్ఘకాలిక రోగాలైనా కూడా మీలో ఎటువంటి సమస్య ఉన్నా ఈ దినము ప్రభు మనకు తెలియజేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే సరిపోదండి, ప్రార్థన కూడా విశ్వాసం. మనకు వచ్చిన అనారోగ్యము పోయి స్వస్థత పొందే అంత విశ్వాసం మనలో ఉంటే దేవుడు అంటున్నాడు రోగిని స్వస్థత ఏమిస్తాడట. మనలో ఏ అనారోగ్యం ఉందో విశ్వాసంతో కూడిన బలమైన ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత మనకు దయచేయవాడు. ప్రార్థన చేసుకుందామా. ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో ఒక్క నిమిషం నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాగ్దానం అనుగ్రహించిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు దేవా తండ్రి, దేవా మందులు వాడినను తగ్గని రోగాలతో ఉన్నారు, లేకపోతే మరణకరమైన రోగాలతో ఉన్నారు, తాత్కాలిక రోగాలతో జలుబులు, జ్వరాలు, బలహీనతలను బట్టి ఉన్నారు. ఎండ వల్ల కలిగిన నీరసము, వడదబ్బుల వల్ల డిహైడ్రేషన్ దేవా తండ్రి జరిగి ఎంతో మంది బలహీనం అయిపోతూ ఉన్నారు నేటి కాలంలో. ఇలాగూ ఎంతమంది చూస్తూ ఉన్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు, వారిలో ఎంతమందికి అనారోగ్యం ఉన్నదో ప్రభువా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాగ్దానం ఇచ్చావు. ఈ దినమున విశ్వాస సహితమైన ప్రార్థన చేర్చి ఉన్నాం. చూచు వారందరికీ నీవే స్వస్థపరిచి దీవించుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత.